హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ రాష్ట్రంలో 80,000 కోట్ల రూపాయలు విద్యుత్ పేరు మీద అప్పుల భారం మోపింది గత ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ సర్కార్ ఆరోపణ చేస్తోంది. సో, 10,000 కోట్ల రూపాయల కొనుగోళ్లు ఛత్తీస్‌గఢ్ నుంచి జరిగితే 6,000 కోట్ల రూపాయలకు పైగా దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్తోంది. అంతేకాదు భద్రాద్రి, వేదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం వెనక కూడా అవినీతి జరిగింది. ఆ నిర్మాణం కూడా లోపభూయిష్టంగా ఉంది అనేది కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఆరోపణ. నేరుగా కాంగ్రెస్ సర్కారుకు సంబంధించిన పెద్దలెవరు ఇటువంటి ఆరోపణలు చేయకపోయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం ఇలా ఆలోచిస్తోంది అంటూ పత్రికా కథనాలు వస్తున్నాయి. అసలు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంలో ఏం జరిగింది? సుదీర్ఘకాలం తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే. నమస్కారం. యాహ్! సరే, అసలు ఏంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు విద్యుత్ పరిస్థితి ఏంటి? మీకు తెలుసు, అందరికీ తెలుసు. మీరు జర్నలిస్ట్‌గా ఉన్నారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే మలిదశ ఉద్యమం ప్రారంభమైందే ప్రధానమైన అంశం విద్యుత్. ఎందుకంటే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆ! ఉత్తరం రాయటం, రైతాంగం పైన విద్యుత్ భారం మోపుతారన్నప్పుడు అక్కడి నుంచి తెలంగాణ వాదం లేవటం, కేసీఆర్ గారు పార్టీ పెట్టడం, అది మొదలై మిగతా అంశాలన్నిటిని కూడా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం వచ్చేసింది. ఆ సమయంలో ఉన్న ముఖ్యమంత్రి, సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, ఆయన చాలా స్పష్టంగా చివరి ప్రయత్నంగా మనం దింపుడు గల్లం ఆశ అంటాం. హ్మ్. చనిపోయిన బాడీని తీసుకొని ఊరేగింపు చేసి హ్మ్. కాష్టంలో పెట్టడానికి తీసుకుపోయే ముందు ఒక 2 నిమిషాల ముందర దూరంలో హ్మ్. ఆపేసేసి అందరూ పిలుస్తారు, ఆత్మీయులందరూ. హ్మ్. పిల్లలు తండ్రి అయితే నాన్న నాన్న అని, నాయనానో ఇంకోటనో పిలుస్తారు. హ్మ్. ఎందుకంటే చివరి ఆశగా లేస్తారేమో, వాళ్ళు ఎందుకంటే అందులో వేస్తున్నాం కదా అని. హ్మ్. హ్మ్. ఆ పద్ధతుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక ప్రయత్నం చేసిండు. ఏంది, ఈ కరెంటు విషయంలో తెలంగాణ ప్రజల్ని భయపెట్టించి హ్మ్. తెలంగాణ వద్దు అని అనిపించచ్చు అని చెప్పి ఆయనకు చిన్న ఆలోచన. ఏంది, ఆయన అప్పుడు ఉపయోగించిన పదాలు, తెలంగాణ రాష్ట్రం మీరు విడిపోతే మీకు కరెంట్ ఉండదు, చీకట్లో అయిపోతుంది మీ బతుకు. హ్మ్. అప్పటికే ఆ పట్టణాలలో 5, 6 గంటల విద్యుత్ కోతలున్నాయి. పవర్ కట్స్ ఉండేవి బాగా. 3 రోజులు, వారానికి 3 రోజులు పరిశ్రమకు హాలిడేస్ ఉన్నాయి. హాలిడే ఇచ్చారు. ఇక అసలు రైతుల పరిస్థితి దారుణం. హ్మ్. ఇస్తామని చెప్పింది 6 గంటలు, 3 గంటలు కూడా ఇవ్వకపోయింది. లో వోల్టేజ్ ఇక మొత్తం. అసలు ఊర్లలోనైతే రోజుల తరబడి, వారాల తరబడి కరెంటే లేని పరిస్థితి. హ్మ్. ఇక వచ్చిన కొద్ది కరెంటు, లో కరెంటుతోని బావులు మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం, సబ్‌స్టేషన్‌లు వెళ్ళిపోవడం, ఇళ్ళలోనేమో బల్బులు ఎగిరిపోవడం, ఫ్యాన్‌లు కాలిపోవడం, టీవీలు కాలిపోవడం, హ్మ్. ఇటువంటి పరిస్థితి ఉండే అన్నాడు. ఇక హైదరాబాద్ నగరంతో సహా పట్టణాలు ఈ సమయం అయితే సాయంత్రం 6:30, 7 మొదలైతే ఇక అసలు రణగొణ ధ్వనులు ఏంటిది, జనరేటర్లు. హ్మ్. అది వదిలే శబ్ద కాలుష్యం, పొల్యూషన్. అవి వదిలే పొగతోనొచ్చే కాలుష్యం పట్టణ ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసేవి. హ్మ్. అసలు ఇప్పుడు మనం చూస్తున్న చాలా క్యాన్సర్స్‌కు ప్రధానమైన కారణం అది. ఓహ్! హ్మ్. ఈ ఈ జనరేటర్లు సృష్టించిన కాలుష్యం ఓకే. ప్రజలకి. మనం చాలా వరకు అనుకుంటాం, పొగాకు ఉత్పత్తులు వాడిన వాళ్ళకి క్యాన్సర్ వస్తదని, సిగరెట్ తాగితే వస్తదని, ఇంకా రకరకాలుగా. హ్మ్. కానీ ఏది లేని వాళ్ళు, ఏ అలవాటు లేని వాళ్ళు, పూర్తి శాకాహారులు, పూర్తిగా అన్నిటికి దూరంగా అవును. ఉండేవాళ్ళు, అటువంటోళ్ళు చాలా మంది చూస్తుంటారు. ఉండేవాళ్ళు హ్మ్. సిగరెట్ గాని, మందు గాని, ఇంకోటి ఇది అలవాటు లేని వాళ్ళు, హ్మ్. చాలా నిష్టలతో ఉండేవాళ్ళు, హ్మ్. ఊహించని వాళ్ళు క్యాన్సర్ బారిన పడుతున్నారు. కరెక్ట్. చిన్న పిల్లలు. ఇటువంటిది. హ్మ్. హ్మ్. ఇది ప్రధానమైన కారణం. హ్మ్. హ్మ్. ఇవాళ మనకు కనబడుతుంది దాని ఫలితం అనుభవిస్తున్నాం. అప్పటికీ ఆ స్థితి ఉంది. ఆ పరిస్థితి ఇంకసలు ఉండదు. ఆయన ఇంకా అసలే ఉండదు. మొత్తం చీకటైపోతది. హైదరాబాద్ చీకటైపోతది. తెలంగాణ చీకటైతది. రైతులు ఊర్లు వదిలిపెట్టి పట్టణాలకు రావాల్సొస్తది. మీరందరూ ఇక్కడి నుంచెళ్ళి ప్రపంచంలో ఎక్కడో పోవాల్సొస్తది. పరిశ్రమలు మూతపడతాయి. హ్మ్. ఇవి కదా వాళ్ళు చెప్పింది ఆ రోజు. హ్మ్. గా